హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో విజయవాడలో డే 2 అండి. మా బ్రేక్ఫాస్ట్ బుఫే అనమాట. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా, అదే ఇది. మంచిగా ఎగ్స్ పెట్టారు, క్రోసెన్స్ పెట్టారు, అండ్ కప్ కేక్స్ పెట్టారు, బటర్ మిల్క్ పెట్టారు, దీంతో పాటు మస్క్ మిలన్ పెట్టారు. అయితే అవన్నీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ జోలికి మేము పోలేదు, మేము వెజిటేరియన్, ఎందుకంటే మాకు దర్శనాలు ఉన్నాయి కనుక. అండ్ ఇది వచ్చేసి బనానా స్మూదీ అంట, అండ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఒకటి పెట్టారు. వావ్ అనిపించాయి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనిపించింది. వాటర్ మెలన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, పపాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఇవన్నీ తినలేదు, ఇందులో కొన్నే తిన్నాను. బట్ ఏమేమి ఉన్నాయి బ్రేక్ఫాస్ట్లో అనేది మాత్రం చూపిస్తున్నాను అనమాట. సాలెడ్ అండ్ స్ప్రౌట్స్ కూడా ఉండింది. ఇడ్లీ మాత్రం చాలా బాగుంది. విజయవాడ నిజంగా ఇడ్లీకి ఫేమస్ కదా, సో ఇడ్లీ బాగుంది, వడ కూడా బాగుందండి. మినర్వా అంటేనే టిఫిన్స్. సో ఉప్మా, టమాటో బాత్ అయితే అద్దరిపోయింది. ఈ మూడు మాత్రం తిన్నాను. సాంబార్ నేను ట్రై చేయలేదు, బట్ చూడ్డానికి అయితే బాగానే ఉంది. అండ్ సెట్ దోశ అంట, ఇది కూడా నేను అస్సలు ట్రై చేయలేదు. ఇదేమో వెజిటబుల్ కుర్మా అంట, సెట్ దోశకి కర్రీ. అండ్ ఇది స్వీట్ కార్న్ చాట్ ఒకటి పెట్టారనమాట, బాయిల్డ్ వెజ్జెస్ అన్నట్టు. అండ్ చట్నీస్లో వచ్చేసి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, పొడి, అండ్ 2 రకాల పొడులు అండ్ గీ ఇచ్చారనమాట. ఇది కొబ్బరి చట్నీ, కింద ఉన్నది పల్లి చట్నీ. ఇవి నేను తిన్నానండి మంచిగా, సూపర్గా. ఒక ఇడ్లీ, కొంచెం ఉప్మా, ఒక వడ విత్ కొబ్బరి చట్నీ తిన్నాను. సూపర్ అనిపించింది. దీంతో పాటు ఒక బనానా మిల్క్ షేక్ కూడా తాగానమాట. అది ఎంత ఉందంటే ఎగ్జాక్ట్గా 2 స్పూన్లు ఉంది. దీని తర్వాత కొన్ని ఫ్రూట్స్, అండ్ అది గాజర్కా హల్వా. అద్దరిపోయింది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం మినర్వాలో గాజర్కా హల్వా